సిద్దిపేటలోని బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ వద్ద వరద బాధితులకు ఎమ్మెల్యే హరీష్ రావు సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న బాధితులకు ఆయన వంట సామాగ్రిని పంచిపెట్టారు. ఖమ్మం, మహబూబాబాద్లో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని హరీష్ రావు అన్నారు. ఇక స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుందన్నారు. ఇక బీఆర్ఎస్ తరపున పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నేల వేతనం బాధితులకు అందిస్తున్నట్లు తెలిపారు. సాయం చేయడానికి వెళ్ళిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉల్టా ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. సరే, మీ కేసులకు మేము భయపడేది లేదు. అంతిమంగా ధర్మం, న్యాయం గెలుస్తుంది. ఖమ్మంలో దాడి చేసింది ఎవరు? నువ్వు కేసులు పెట్టింది ఎవరి మీద? దాడి చేసేది నువ్వే, ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే. అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు. దయచేసి ఇటువంటి మానుకోండి. ప్రజలు నవ్వుకుంటున్నారు. నిన్న మహిళలు కూడా అక్కడ తెచ్చినారు. వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధిత ప్రజలు, మహిళలు వాళ్ళని దుమ్మెత్తి పోసింది. అయినా